ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి? సామెత గ్రంథం మొత్తం జ్ఞానం, దేవుని భయం, సరైన జీవితం గురించి బోధిస్తుంది. ప్రధాన కారణాలు: స్వీయ మోసాన్ని హెచ్చరించడానికి. చాలామంది తమ చర్యలను సరైనవిగా భావిస్తారు. ఉదాహరణకు, నేను ఇలా చేస్తున్నాను ఎందుకంటే మంచిదే అని అనుకుంటారు, కానీ లోపలి ఉద్దేశం స్వార్థపూరితంగా ఉండవచ్చు. ఇది మనల్ని దేవుని ముందు తక్కువ చేస్తుంది. 2. దేవుని పరిశోధనను గుర్తు చేయడానికి. మనం మనల్ని మోసం చేసుకోవచ్చు, కానీ దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తాడు. సామెతలు 21:2లో కూడా ఇలాంటి వచనం ఉంది: మనిషి మార్గములన్నీ తన దృష్టికి సరైనవిగా కనబడను, యెహోవా హృదయమును తూగును. ఇది దేవుని న్యాయం, పరిశుద్ధతను గుర్తు చేస్తుంది. 3. నమ్రత, స్వీయ పరిశీలన ప్రోత్సహించడానికి. మనం తప్పులు చేసినా నేను సరైన వాడిని అని అనుకోకుండా దేవుని ముందు నిజాయితీగా ఉండమని, మార్పు కోసం ప్రార్థించమని బోధిస్తుంది. జీవిత జ్ఞానం ఇవ్వడానికి. 4. ఈ వచనం మనల్ని దేవుని దృష్టిలో జీవించమని ప్రోత్సహిస్తుంది. మన సొంత దృష్టిలో కాదు. ఇది అహంకారాన్ని ఎదిరిస్తుంది. ఈ వచనం మనల్ని దేవుని ముందు నిజాయితీగా, నమ్రతతో జీవించమని హెచ్చరిస్తుంది.